రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు లేని దేశంగా చేయాలన్న ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోదీ, అమిత్ షా అమలు చేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు తెలపడంపై ధన్యవాదాలు తెలిపారు. భువనగిరిలో సైతం సీపీఎం మద్దతు ఇస్తుందని అన్నారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై దాడి చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని, ఆ ఎజెండాను బీజేపీ పూర్తి చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణకు మోదీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు రేవంత్. ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి, రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటిస్తున్న బీజేపీపై కేసీఆర్ పోరాటం చేయకుండా 4 నెలల ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు రేవంత్. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్ వైఖరేమిటి, పోరాట కార్యాచరణ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి భావాజాలం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారో చెప్పాలన్నారు రేవంత్. ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. కాంగ్రెస్ను విమర్శిస్తేనో, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనడానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కామెంట్సే ఉదాహరణ అన్నారు రేవంత్. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తాడని బహిరంగంగా ప్రకటిస్తే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీ స్టూడియోలో కూర్చుని నీతులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చిద్దామంటే చంద్రశేఖరరావు పారిపోయిండు. కానీ ఓ టీవీ స్టూడియోలో కూర్చొని 4 గంటలు రాసుకోర సాంబా అన్నట్టుగా టీవీ స్టూడియోలో కూర్చొని సొల్లు పురాణం అంతా మాట్లాడుతున్నాడు. మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మా మీసాలకు మాత్రం సంపెంగ నూనె. రాష్ట్రంలో పవర్ కట్స్ అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. నిన్న మహబూబ్ నగర్లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేసీఆర్. రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లు చెప్పారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ పోస్ట్ చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని ట్వీట్ చేశారు కేసీఆర్. కరెంటు కోతలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన ట్వీట్పై స్పందించారు రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందన్న కేసీఆర్ మాటలు వాస్తవం కాదన్నారు. గతంలో సూర్యాపేటలో కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తే విచారణకు ఆదేశించారన్నారు. జనరేటర్ ప్రాబ్లం వల్లే కరెంటు పోయినట్లు అధికారులు చెప్పారన్నారు. మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని నేను మా అధికారులు అయితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక్క కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఏమిటో తేల్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు సీఎం. దీనిపై విచారణ చేపట్టిన మహబూబ్ నగర్ విద్యుత్ అధికారులు ఎలాంటి పవర్ కట్స్ లేవని తేల్చి చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో చెక్ చేశామని, విద్యుత్ సబ్ స్టేషన్లో కూడా రికార్డులను చెక్ చేశామన్నారు. నిన్న ఎలాంటి పవర్ కట్స్ లేవని విద్యుత్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నోట్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు సీపీఎం బేషరతుగా మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ నివాసంలో భేటీ అయ్యారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర పార్టీ నేతలు. బీజేపీ ఇతర శక్తులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు తమ్మినేని. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సీపీఎం నేతలకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం రేవంత్. భువనగిరి పార్లమెంటుతో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎంను కోరామన్నారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది.
అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి బీజేపీని ఓడించాలంటే అని ఇండియా కూటమి గెలుపు కోసం బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం వారు అంగీకరించారు. రిజర్వేషన్లు ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ప్రాంతాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజల్ని రెచ్చగొట్టే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇటు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాల్ని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి పరామర్శించారు మంత్రి పొన్నం. 10 ఏళ్లలో నేతన్నలకు బీఆర్ఎస్, బీజేపీ ఏం చేశాయని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలి కమ్యూనిటీకి ఏం చేసిందని ప్రశ్నించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. సిరిసిల్లలో ఇటీవల మృతి చెందిన చేనేత కార్మికుల కుటుంబాలను దీపాదాస్ మున్షితో కలిసి పరామర్శించారు పొన్నం ప్రభాకర్. పద్మశాలీలను రాజకీయంగా వాడుకున్నారని ఫైర్ అయ్యారు దీపాదాస్. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ శవరాజకీయం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేతను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. सुसाइड करने के रास्ता पकड़ रहा है, तब उनके साथ हमदर्दी दिखाने के बिना ये डेथ लेके, ये मृत्यु लेके हम लोग राजनीति करेंगे, ये कांग्रेस पार्टी कभी नहीं सोचता है, कभी नहीं करते हैं. इसीलिए हम लोग आए हैं इस समस्या का हाल ढूंढने के लिए. कुछ समस्या का हाल हम लोग किए भी है सरकार की तरफ से, लेकिन अभी चुनाव के समय इसके बाद बैठ के हम लोग काम करेंगे. బతకడం ముద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం. శివ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది. వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాజీ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారని మండిపడ్డారు. కతలాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. 2 పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పుడు కూడా మేము అన్ని చేస్తా ఉన్నాం. వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏమైంది రైతు రుణమాఫీ. ఆ ముఖ్యమంత్రి చెప్పిన బిడ్డ ఆగస్టులో రెడీ ఉండాలి. ఆ రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తామన్న మాట గట్టిగా గల్లగా. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అత్యున్నత పదవిలో ఉండి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం ప్రధాని మోదీకి తగదన్నారు మంత్రి తుమ్మల. నాయుడుపేటలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితో కలిసి పాల్గొన్నారు మంత్రులు. వారు లేకపోతే శ్రీరామచంద్రుడు లేనట్లు వారు ఏదైతే ప్రచారం చేసుకుని మత ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. అందుకనే అంత ఉన్నతమైన పదవిలో ఉండి కూడా చిల్లర మాటలు, చిన్న మాటలు, భావోద్వేగాలతో రెచ్చగొట్టే మాటలు. మనమంతా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల మంగళసూత్రాలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్తున్నాం. ప్రధాని మోదీ నిరుపేదలకు శాపంలా మారాడని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రధాని పదవిని 2 సార్లు వద్దనుకున్న సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మీలేనన్నారు జగ్గారెడ్డి. మీరు ఖాళీ అవార్డులు ఇచ్చే ఇంత పెద్ద గొప్పలను సంకల్పుకుంటున్నారే, మరి ఆ రోజు సోనియా గాంధీ గారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేసింది, మరి దానికేమంటారు? ఆ రోజు ఆమె ప్రివీ నరసింహ ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మీ అవార్డులు ఇచ్చే అవసరం పరిస్థితి ఆడుంటుండే. బీజేపీ ప్రెసిడెంట్లు అంత డమ్మీ ప్రెసిడెంట్లే ఏది స్టేట్లలో. మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు దూరంగా ఉండాలన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో ప్రజల్లోకి వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు సంపత్. అటు ప్రతిపక్ష పార్టీలు అయితే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది, దిక్కులేని పరిస్థితికి వచ్చింది, ఖాళీ అయిపోయింది. కానీ మతం పేరు మీద, విద్వేషాల పేరు మీద, సెంటిమెంట్ తోటి
రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు. నాగర్ కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి తమతోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. స్థానికంగా ప్రచారం చేశారు మల్లు రవి. వాలీబాల్ క్రీడాకారులతో కలిసి గేమ్ ఆడారు. ఆర్ఎస్ఎస్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. పదవి పోతుందనే భయంతోనే సీఎం ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోసారి తప్పుగా మాట్లాడితే క్రిమినల్ డిఫమేషన్ కేసులు వేసేందుకు వెనకాడబోమన్నారు కాషాయం లీడర్స్. లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో జరిగిన ఫోరం టు ఇంప్రూవ్ థింగ్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ రాబోతుందన్నారు. సికింద్రాబాద్లో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు కిషన్ రెడ్డి. మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. అదేవిధంగా గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమీక్షించి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరి నన్ను గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం కృషి చేస్తుంటే విపక్షాలు విభజిత్ భారత్ అంటున్నాయన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఒక వర్గం ఓట్ల కోసం హిందువులను హేళన చేసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అయోధ్య అక్షింతలను ప్రజలకు పంచితే కేసీఆర్ కి ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు లక్ష్మణ్. ఇవాళ మోదీ అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, వారు తీసుకుంటున్న హిస్టారికల్ డెసిషన్స్, సాధించిన విజయాలు జీర్ణించుకోలేకపోయారు. థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ 5 years ఎజెండా ఇప్పటికే తయారు చేస్తున్నారు. దానికి యాక్షన్ ప్రోగ్రామ్ కూడా తయారు. ఫస్ట్ 100 daysలోనే హిస్టారికల్ డెసిషన్స్ ఉండబోతాయి. కాంగ్రెస్ నేతలు డ్రామాలాపాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ప్రజలు బొంద పెడతారన్నారు బండి సంజయ్. ఇలా ప్రజలు ఓటు తీసుకొని పైసలు తీసుకొని ఓట్లేరు. ఇలా పోలింగ్ రోజు ఓటు వేసేటప్పుడు పన్న ప్రముఖ 5 సార్లు 10 మంది కార్యకర్తలు వేసుకొని వచ్చి ఓటైందని చెప్పారా. కానీ పన్నా ప్రముఖ చెప్పిన వాటి పక్కన పువ్వు గుర్తు మీద గట్టిగా గుద్దాలి. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకు తినే పార్టీ అని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కిసాన్ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్నారు అరవింద్. దేశం మొత్తం వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. మక్క, చెరుకు, పసుపుకి సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఈ బాధ్యత అంతా మాది ఎన్ఆర్ఐ సోదరులని. కేసీఆర్, రేవంత్ రెడ్డి తోడుదంగలని విమర్శించారు మహబూబ్ నగర్ లోక్సభ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పాలమూరుకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో అడ్డగోలుగా డీపీఆర్లు పెంచి కేసీఆర్ దోచుకున్నారని మండిపడ్డారు. ఈరోజు కరోనా టీకాలు కానీ ఈరోజు పేదవాళ్లకు దేశమంతా ఇండ్లు ఇచ్చిండ్రు, మన రాష్ట్రంలో ఇండ్లు రాలే. పేదవాళ్ళకు రేపు పొద్దున ఇండ్లు రావాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని మనం గెలిపించాలి. ఇక్కడ ఆ రాముని ప్రతిష్ట నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగిందంటే ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు భారతదేశం మీద ఉన్నట్టా లేనట్ట. 15 ఆగస్టు నాటికి రుణమాఫీతో పాటు అన్ని గ్యారంటీలు అమలు చేస్తే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏలేటి. ఈ రోజు మీ పార్టీలో 50 మంది గెలిచే ఎంపీలు గెలిచే పరిస్థితి లేనప్పుడు అసలు మీకు మ్యాచ్ ఆడతారంట. ఫైనల్ మ్యాచ్ ఏ మ్యాచ్ నాకు అర్థమైతే లేదు. క్యాప్టెన్ లేని మ్యాచ్ ఏందో మరి. అసలు మీ క్యాప్టెన్ ఎవరు అంటున్నా. మీరు 50 సీట్లు గెలిస్తే రేపు యూపీఏలో అసలు ఎవరు అపోజిషన్ లీడర్ అవుతారో, ఎవరిద్దరు క్యాప్టెన్ అవుతారో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందంటూ ఈసీని కలిశారు బీజేపీ నేతలు. బీజేపీ ఎదుగుదల చూసి కాంగ్రెస్ కు భయం పట్టుకుందని, అందుకే రిజర్వేషన్లు రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యధికమైన సీట్లు బీజేపీ గెలుస్తుందనే యొక్క భయంతో కాంగ్రెస్ పార్టీ
పూర్తి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడమే కాదు, అసత్యాన్ని అబద్ధాలు ప్రచారం చేయడం కోసం కూడా చేస్తున్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అప్పుడు కూడా ఇప్పుడు మరింత బలహీనపడింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అసలు ఉండదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, దాని చరిత్రలో ఉండదా అనేటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చింది. ఈ నేపథ్యం జరుగుతున్న ఎన్నికలలో సహజంగా పట్టభద్రులందరూ కూడా ఇప్పుడైతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు. అదే సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి నిలుపుకోలేని విషయంలో కూడా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. మే 1న సిటీకి రానున్నారు షా. ఆల్ సిటీలోని గౌలీపురాలో రోడ్ షో నిర్వహించనున్నారు. మోదీ పాలనలో దేశం ఆగమైందన్నారు మాజీ సీఎం కేసీఆర్. మేక్ ఇన్ ఇండియా ఎక్కడైనా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ర్యాలీ నిర్వహించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ దిగిపోగానే కరెంటు ఎందుకు పోయిందని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్లో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్. తెలంగాణ సాధించాలనే ఉక్కు సంకల్పంతో టీఆర్ఎస్ ను ఇదే రోజు స్థాపించి కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఈ రోజు చాలా గొప్ప దినం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం, పార్టీ పుట్టిన దినం. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు. కరెక్ట్గా 23 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్ష నిర్వహించారు మాజీ సీఎం కేసీఆర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. నేతలు, కార్యకర్తలు ప్రతిక్షణం ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు కేసీఆర్. కాళేశ్వరంపై కేసీఆర్ ను విచారణకు పిలిస్తే తప్పు ఏముందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కమిటీ విచారణకు పిలిచినప్పుడు చూద్దామని చిట్చాట్లో చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలు గెలవాలన్న కేటీఆర్ తమకున్న సమాచారంతో వైసీపీ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కు సీపీఎం మద్దతుపై స్పందించిన కేటీఆర్ కేరళ సీఎంను బండబూతులు తిట్టిన రేవంత్ రెడ్డికి తెలంగాణలో సీపీఎం ఏ విధంగా మద్దతిచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ క్యాడర్ కు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమని ట్వీట్ చేశారు హరీష్. పచ్చగా పంటలతో కలకలలాడే భూములు కాంగ్రెస్ సర్కార్లో బీడుగా మారాయని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 10 ఏళ్లలో నిర్మించిన రాష్ట్రాన్ని 4 నెలల్లోనే కూల్చారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అడ్డగోలు అమలుకు సాధ్యంగాని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నాశనం చేస్తుందో 4 నెలల్లోనే అర్థమైంది. మనకు తెలంగాణ ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను విముక్తి చేయడం కొరకు మరొక ఉద్యమానికి స్వీకారం చుట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు దానికి స్వీకారం జరిగింది. సీఈఓ వికాస్ రాజ్ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల అఫిడవిట్ ను ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ పూర్తిగా ఫిలప్ చేయలేదని ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. అన్ని ఆధారాలు చూపించినా ఆర్ఓ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్.